పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సోదరి సోదరీమణులకు నా నమస్కారం. నా పేరు డాక్టర్ సహజాదేవ. నేను ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం తిరుపతి నందు సేద్య విభాగ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఇప్పుడు మనం అధిక వర్షాల సమయంలో పంటల్లో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. మన రాష్ట్రంలో అల్పపీడన ప్రభావం వల్ల అప్పుడప్పుడు అధిక వర్షాలనేటివి వస్తూ ఉంటాయి. ఈ అధిక వర్షాల సమయాన్ని బట్టి పంటల్లో వివిధ దశల్లో ముంపుకు గురయ్యే అవకాశం ఉంటుంది. సో, ఈ పంటలు ముంపుకు గురైనప్పుడు ఆకులు రాలిపోవడం, పూత, కాయలు రాలిపోవడం, దిగుబడులు తగ్గిపోవడం, నాణ్యత తగ్గిపోవడం లాంటివి మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి రైతులు అధిక వర్షాలు కురిసినప్పుడు తగు యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే ఎలాంటి పూత, పిందెలు రాలిపోకుండా, దిగుబడులు తగ్గిపోకుండా మంచి నాణ్యతతో కూడిన దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. చిరుధాన్య పంటల్లో ముంపుకు గురైనప్పుడు గింజ బూజు తెగులు రావడం, రంగు మారడం లాంటివి మనం గమనిస్తూ ఉంటాము. ఇలాంటి సమస్య వచ్చినట్లయితే మనం 1 లీటర్ నీటికి 0.5 మిల్లీలీటర్ల ప్రొపికొనజోల్ మందును పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. రాగి పంటలో గింజ గట్టిపడే దశలో మనం ముంపుకు గురైనట్లయితే అగ్గి తెగులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అగ్గి తెగులు నివారించుకునేటందుకు 1 గ్రాము కార్బండిజంని 1 లీటర్ నీటిలో కలుపుకొని పంటపై పిచికారీ చేసుకొని ఈ అగ్గి తెగుల్ని మనం నివారించుకోవచ్చు. తర్వాత పప్పు ధాన్యాలు. ఈ పప్పు ధాన్యాల పంటల్లో మనం అధిక ముంపుకు గురైనట్లయితే ముందుగా మనం మిగిలిన పంటల్లాగానే అధికంగా ఉన్నటువంటి నీటిని తీసివేయాల్సి ఉంటుంది. నీరు మొత్తం తీసివేసిన తర్వాత పంట పూర్తిగా కోలుకోవడం కోసం 1 లీటర్ నీటిలో 20 గ్రాముల యూరియా వేసి మనం పంటపై పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పప్పు ధాన్యాలు ముంపుకు గురైనప్పుడు ఒక్కొక్కసారి మనం ఇనుముధాతు లోపం కూడా గమనిస్తూ ఉంటాము. ఇనుముధాతు లోపం మనం గమనించినప్పుడు ఫెర్రస్ సల్ఫేట్ 5 గ్రాములు మరియు సిట్రిక్ యాసిడ్ 0.5 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి పంటపై వారం నుంచి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఇనుముధాతు లోపంని మనం సవరించుకోవడానికి అవకాశం ఉంటుంది. పెసర పంటలో ముంపుకు గురైనప్పుడు ఆకుమచ్చ తెగులు మరియు బూడిద తెగుళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. కావున వీటి నివారణ కొరకు హెక్సాకొనజోల్ 2 మిల్లీలీటర్లు లేదా ప్రొపికొనజోల్ 1 మిల్లీలీటరు లీటర్ నీటిలో కలిపి పంటపై మనం పిచికారీ చేసుకోవాలి. పెసర పంటలో పుష్పించే దశలో ముంపుకు గురైనట్లయితే గూడు పురుగు ఆశించే అవకాశం ఉంది. కాబట్టి ఈ గూడు పురుగు నివారణ కొరకు 2.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ లేదా 1 గ్రామ్ అసిఫేట్ని పంటపై పిచికారీ చేసుకోవాలి. కంది పంట ముంపుకు గురైనట్లయితే ముందుగా మనం అదనంగా ఉన్నటువంటి నీటిని మొత్తం తీసివేసి 1 ఎకరా పొలంలో 15 నుంచి 20 కిలోల యూరియాని బూస్టర్ డోసుగా వేసుకోవాల్సి ఉంటుంది. వేరుశెనగ పంట. వేరుశెనగ పంటలో ముందుగా మనం పొలంలో అదనంగా ఉన్నటువంటి నీరు మొత్తం తీసివేయాలి. మొత్తం నీరు తీసివేసిన తర్వాత వేరుశెనగ పంట 20 నుంచి 25 రోజుల వయసు ఉన్నట్లయితే కలుపు నివారణ కొరకు ఇమజితపైర్ అనే మందును 250 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. వేరుశెనగ పంటలో ముంపుకు గురైనప్పుడు ఇనుపుధాతు లోపం ఆశించే అవకాశం ఉన్నందున ఇనుపుధాతు లోపం మనం గమనించినట్లయితే 5 గ్రాముల అన్నబేది మరియు 1 గ్రామ్ సిట్రిక్ యాసిడ్ 1 లీటర్ నీటిలో కలుపుకొని పంటపై వారం నుంచి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. వేరుశెనగ పంట ముంపుకు గురైనప్పుడు వేరుకుళ్ళు తెగులు ఆశించే అవకాశం ఉంది. దీని నివారణ కొరకు కార్బండిజం మరియు మ్యాంకోజెబ్ కాంబినేషన్ ని 2 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి డ్రెంచింగ్ పద్ధతిలో ప్రతి ఒక్క మొక్క దగ్గర పోసుకున్నట్లయితే ఈ వేరు తెగుళ్ళు అనేది మనం నివారించుకునే దానికి అవకాశం ఉంటుంది. వాతావరణంలో మార్పులు ఉన్నప్పుడు త్రుప్పు తెగులు మరియు ఆకుమచ్చ తెగుళ్ళు వేరుశెనగలో వచ్చేదానికి అవకాశం ఉంది. దీని నివారణ కొరకు 400 గ్రాముల మ్యాంకోజెబ్ మరియు 200 గ్రాముల కార్బండిజం మందును 1 ఎకరా పొలంలో పిచికారీ చేసుకున్నట్లయితే వీటిని మనం సమర్థవంతంగా నివారించుకునే దానికి అవకాశం ఉంటుంది. చెరకు పంట. చెరకు పంట ముంపుకు గురైనట్లయితే ముందుగా మనం పూర్తిగా నీటిని తీసివేసి 50 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్‌ని 1 ఎకరం పొలంలో వెదజల్లుకోవాలి. ఒకవేళ మనకు నీరు తీయడం వీలు కాని పక్షంలో లేదా మనం వెదజల్లుకోవడానికి వీలు కాని పక్షంలో 1 లీటర్ నీటిలో 25 గ్రాముల యూరియా మరియు 25 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్‌ని పంట యొక్క దశను బట్టి అంటే పంట యొక్క వయసును బట్టి 200 నుంచి 450 లీటర్ నీటిలో కలుపుకొని 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. పంట వయసును బట్టి 2వ విడత లేదా 3వ విడత జడ చెట్లు చుట్టుకున్నట్లయితే మనకు పంట అనేది పడిపోకుండా ఉంటుంది. ఈ చెరకు పంటలో ముంపుకు గురైనప్పుడు వలయపు మచ్చ తెగుళ్లు మరియు మొవ్వకుళ్ళు తెగుళ్లు ఆశించడానికి అవకాశం ఉంటుంది. దీని నివారణ కొరకు 1 లీటర్ నీటిలో 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును కలుపుకొని పంటపై పిచికారీ చేసుకొని వీటిని నివారించుకోవచ్చు. రసం పీల్చే పురుగులు గమనించినట్లయితే మోనోక్రోటోఫాస్ మందు 1.6 మిల్లీలీటర్లు లేదా ఇమిడాక్లోప్రిడ్ మందుని 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలుపుకొని పంటపై పిచికారీ చేసుకోవాలి. అదే వర్షాధారపు చెరకు పంట ముంపుకు గురైనట్లయితే ముందుగా మనం అధికంగా ఉన్నటువంటి నీటిని తీసివేసి
ఒక ఎకరా పొలంలో 35 కిలోల యూరియా మరియు 40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్‌ని అదనంగా వేసుకోవాల్సి ఉంటుంది. వర్షాధారపు చెరకు పంటలో కూడా వలయపు మచ్చ తెగులు గమనించినట్లయితే మాంకోజబ్ 3 గ్రాములు లేదా కార్బెండిజం 1 గ్రాము లీటర్ నీటిలో కలుపుకొని పంటపై పిచికారీ చేసుకొని వీటిని నివారించుకోవచ్చు. మొక్కజొన్న పంట విషయానికొస్తే పొలంలో ముందుగా మనం వీలైనంత వరకు అధికంగా ఉన్నటువంటి నీటిని బయటకు తీసేయాలి. బయటకు తీసేసిన తర్వాత మొక్కజొన్న పంట 30-40 రోజుల వయసుదైతే ఎకరానికి 50 కిలోల యూరియా మరియు 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్‌ని బూస్టర్ డోస్‌గా వేసుకోవాలి. వర్షాలు తగ్గిన తర్వాత వరుసల మధ్య భాగాన్ని గుంటకతో గాని, గోరుతో గాని సాధ్యమైనంత వరకు అంతర్కృషి చేపట్టినట్లయితే కలుపు అనేది సమర్థవంతంగా నివారించుకునే దానికి అవకాశం ఉంటుంది. పంట నేలకు ఒరిగినట్లయితే పొలంలో నీటిని తీసివేసిన తర్వాత పొలంలో ఆశించేటటువంటి తెగులుని ముందస్తుగా నివారించుకోవడం కొరకు ప్రొపికొనజోల్ మందు 1 మిల్లీ లీటర్ లేదా హెక్సాకొనజోల్ 2 మిల్లీ లీటర్‌ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. పంట కోసిన తర్వాత కండలు తడిచినట్లయితే కండలను కుప్పగా వేయకుండా టార్పాలిన్ షీట్ కప్పకుండా గాలికి ఆరేటట్లు జాగ్రత్తగా వహించినట్లయితే దిగుబడి అనేది మనం నష్టపోకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు పైన తెలిపిన విధంగా వివిధ పంటల్లో దశను బట్టి యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే అధిక వర్షాలు కురిసిన పంటలు ముంపుకు గురైనా కానీ దిగుబడులు నష్టపోకుండా, నాణ్యత తగ్గకుండా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదాలు.